అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 9 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. గతాన్ని బాధగా కాక పాఠంగా మలుచుకో, అప్పుడు భవిష్యత్తు నీ చేతిలో ప్రకాశిస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. సెప్టెంబర్ 9, 2025 మంగళవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసము, కృష్ణపక్షం. సూర్యోదయము 6 గంటల 6 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 22 నిమిషములకు, చంద్రోదయము 7 గంటల 32 నిమిషములకు, చంద్రాస్త సమయము 8 గంటల 17 నిమిషములకు. ఈ రోజున తిథి విధియ సెప్టెంబర్ 8 రాత్రి 9 గంటల 12 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 9 సాయంత్రం 6 గంటల 29 నిమిషముల వరకు విధియా తిథి ఉంటుంది. తదుపరి తదియా తిథి ప్రారంభమవుతుందండి. నక్షత్రము ఉత్తరాభాద్ర సెప్టెంబర్ 8 రాత్రి 8 గంటల 2 నిమిషముల నుంచి సెప్టెంబర్ 9 సాయంత్రం 6 గంటల 7 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మీనరాశి. ఈ రోజున జన్మించిన వారు అందరూ మీనరాశి కిందకి వస్తారండి. యోగము గండ సెప్టెంబర్ 9 రాత్రి 3 గంటల 20 నిమిషముల నుంచి సెప్టెంబర్ 9 రాత్రి 11 గంటల 58 నిమిషముల వరకు. తదుపరి వృద్ధి ప్రారంభమవుతుంది. కరణము తైతుల సెప్టెంబర్ 9 ఉదయం 7 గంటల 52 నిమిషముల వరకు. తదుపరి గరిజ సెప్టెంబర్ 9 సాయంత్రం 6 గంటల 29 నిమిషముల వరకు. తదుపరి వనిజ మరియు భద్ర. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము తెల్లవారుజామున 4 గంటల 52 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల 20 నిమిషముల వరకు. మరలా ఈరోజు రాత్రి అంటే రేపు తెల్లవారుజామున 5 గంటల 5 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల 33 నిమిషముల వరకు వర్జ్య వ్యాప్తి ఉంది అని గమనించగలరు. దుర్ముహూర్తము ఉదయం 8 గంటల 33 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 22 నిమిషముల వరకు. మరలా రాత్రి 11 గంటల 2 నిమిషముల నుంచి రాత్రి 11 గంటల 49 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 57 నిమిషముల వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 44 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4 గంటల 29 నిమిషముల నుంచి 5 గంటల 17 నిమిషముల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1 గంట 48 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 8 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తం రాత్రి 6 గంటల 57 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 18 నిమిషముల వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 50 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము పంచజన్యం అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, వామన అవతారము ఎవరి కాలంలో జరిగింది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ విశిష్టతలు కానీ ప్రత్యేకతలు కానీ ఏమీ లేవు. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, అన్నప్రాసన చేసుకోవడానికి, వ్యాపార వ్యవసాయ పనులు చేసుకోవడానికి, రోజువారీ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, తుల, మకర, మీనరాశులు. ఈ రాశులకు సెప్టెంబర్ 10 ఉదయం 6 గంటల 7 నిమిషముల వరకు మంచి చంద్రబలం అనేది ఉంది. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు సెప్టెంబర్ 9వ తారీఖు సాయంత్రం 6 గంటల 2 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి సెప్టెంబర్ 9 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయంలో దుర్ముహూర్తము, వర్జ్యము, రాహుకాలము సమయాలను సమీకరణ చేసుకుని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.